బీసీలకు టికెట్లు ఇస్తా అని చెప్పి టికెట్ ఇవ్వకపోగా మీదికెళ్ళి మా ప్రజలకు మా బీసీల నోట్లో ఉచ్చబోపిస్తావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? సరే నేను కూడా చూస్తా, ఇక చూసుకుందాం. ఈ నల్లగొండలో నీకు రాజకీయ పుట్టగతులు లేకుండా చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. ఇంత దుర్మార్గమా? మొన్ననే ఒక పద్మశాలి బిడ్డ డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఆయనకు ఎగనిస్ట్ గా రాస్తూ మా చెరుకు సుధాకర్ ను మర్డర్ చేస్తారని తిరుగుతున్నారని చెప్తావు. ఇప్పుడేమో యాదవ్ నోట్ల మూత్రం పోస్తావు. పద్మశాలి ఓ గౌడ ఓ యాదవులు వీళ్ళని టార్గెట్ చేసినావా? చూద్దాం, నువ్వా మేమా చూసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్పంచ్ ఎన్నిక ఈ బీసీలకు ఆత్మగౌరవానికి రెడ్ల దుర్మార్గాలకు మధ్య జరుగుతున్న ఎన్నిక. ఇది బీసీ బిడ్డలారా, నా బంధువులారా, మనము బీసీల తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా ఈ సంగతి ఏందో తేల్చుకోవాల్సిందే. నీవు పొరపాటున కూడా రెడ్డి గారు నీ కోటేడు, రెడ్డి నీ కోటేడు, నువ్వు గుర్తు పెట్టుకో. నీ ఓటు పొరపాటున కూడా అటుపోదు. పరదసాటుకు పోయినాక బీసీల గుద్దుడు గుద్దితే ఒకనొకరి ముఖం వాడిపోవాలి. నేనే వస్తా, ఈ నల్గొండ సంగతి ఏందో చూస్తా, ఇంకా ఎంక్వైరీ చేస్తా. దీన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ఎక్కడికక్కడ ఇవాళనే అటు పోయి వచ్చినాక ఏం జరుగుతుందో చూసి చర్యలు తీసుకుంటారా లేదా, నేను వచ్చే వరకల్లా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒకవేళ అరెస్ట్ చేయలేదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిపుట్టిస్తాం. ఇక తేల్చుకోవాల్సింది మీరే పోలీసులు.